న్యూస్ కర్నూలుకి స్వాగతం. కర్నూలులో ఘనంగా భావసార క్షత్రియుల ఆషాఢమాస కుల విందు 2000 మందికి పైగా హాజరు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సత్కారం. శ్రీశైలంలో భావసార క్షత్రియుల అన్నదాన సత్రానికి భూమి ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించాలని డిమాండ్. కర్నూలు నగర అధ్యక్షుడు హెచ్ రవిశంకర్రావు. కర్నూలు నగరంలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో ఆదివారం భావసార క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస కుల విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం కర్నూలు నగర అధ్యక్షుడు హెచ్ రవిశంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ హెచ్ సుదర్శన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 2000 మందికి పైగా భావసార క్షత్రియులు పాల్గొని సంఘ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ హెచ్ సుదర్శనరావు మాట్లాడుతూ యువత ఉన్నత విద్యను అభ్యసిస్తూ గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. సమాజ అభివృద్ధికి విద్య ప్రధాన బలమని పేర్కొంటూ చదువు ప్రాధాన్యతను వివరించారు. నగర అధ్యక్షుడు హెచ్ రవిశంకర్రావు మాట్లాడుతూ శ్రీశైలంలో భావసార క్షత్రియుల అన్నదాన సత్రం నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం భావసార క్షత్రియుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ కులానికి చెందిన ప్రతినిధిని చైర్మన్ గా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భావసార క్షత్రియ సంఘం ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ తారకేష్, జిల్లా అధ్యక్షుడు ఎన్ శివశంకర్రావు, జిల్లా కార్యదర్శి ఎల్ సుందర్, మహిళా అధ్యక్షురాలు శకుంతలాబాయి, నాయకులు హెచ్ రాఘవేంద్రరావు, ఆనందరావు, ఎం నాగోజీరావు, హరినాథరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పథకాలు, మెమంటోలతో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న కుల బంధువులకు సామూహిక విందు ఏర్పాటు చేశారు. 100% కర్నూలు కమిటీ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అందుకు కర్నూలు కమిటీని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రవిశంకర్ గారి నాయకత్వంలో కర్నూలు కమిటీ చాలా అద్భుతాలు చేస్తుందండి. నేను ఇప్పుడే చెప్పాను కార్యక్రమము మళ్ళా చేయి పంచాటే రాఘవేంద్రరావు సార్తను పిల్లలు లక్ష్మణరావు ముగ్గురు పిల్లలు యువ పిల్లలు కాబట్టి వాళ్ళు ఉపాధి ఇవ్వాలనుకున్నటువంటి దాతలు ఇలా చాలా మంది కూడా పైన ఉన్నారు. ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే మీరు ఇస్తే ఇప్పుడైనా భోజనాలైనా ప్రతి సంవత్సరము వారు చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ పేరు చేస్తుంటారు. అందరూ జారీ చేస్తుంటారు. ఇచ్చినమ్మా గడ్డాలే రుక్మిణి బాయ్, చాడే పద్మావతి బాయ్, ఈ పేరమ్మా అంబికా కార్యంలో మహేంద్రకర్ అంబికాబాయ్, అంచాడే శశికళాబాయ్, చేపడి బిమ్మ గారు సన్మానం చేసి ఫోటో కూడా ఇచ్చారు. రవిశంకర్ గారు మరియు ఇతర సభ్యులు కలిసి ఈ ఆషాఢ కులవిందు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ భావసార క్షత్రియ కులంలో ఆషాఢ విందు అనేది కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆచారం. సో ఈ భావసారుల్లో ఐక్యతను పెంపొందించడానికి నామదేవ్ గారు ప్రపోజ్ చేసినటువంటి ప్రోగ్రాం ఇది. ఈరోజు భావసార్స్ అందరికీ గర్వకారణంగా కర్నూలు కమిటీ వారు పర్టికులర్గా రవిశంకర్ గారు ఎంతో కృషి చేసి శ్రీశైలంలో ఒక భావసార్ల కోసం ప్రత్యేకంగా ఒక విడిది భవనాన్ని తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ 50 లక్షల రూపాయలు ప్రభుత్వానికి డిపాజిట్ చేయడం కూడా జరిగింది. సో పర్మిషన్ కూడా గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. ఈ కేవలం స్థలం అలాట్మెంట్ అవుతే అక్కడ భావసార్ల కోసం సపరేట్ బిల్డింగ్ కూడా కట్టడం జరుగుతుంది. భావసార యువత అందరూ మంచి మార్గంలో నడవాలి, మంచి చదువులు చదవాలి, ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. విద్య ఎవరు దోచుకోలేనటువంటి ధనం కాబట్టి ప్రతి ఒక్కరూ విద్య అనే మార్గాన్ని అవలంబించాలి. యువత అంతా మంచి ప్రోగ్రెసివ్ డైరెక్షన్ లో ఈ భావసార్లకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా యువత విజ్ఞప్తి చేస్తుంది జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ అయినటువంటి అంచాటే సుదర్శన్ రావు గారు చీఫ్ గెస్ట్ గా మా మాటను మన్నించి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషము. మా కులవిందు కార్యక్రమాలు తరతరాల నుంచి జరుగుతూ ఉంది. మాది భావసార క్షత్రియ కులము, బీసీ డి కులంగా ఉంది. మేము
మా యొక్క ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా రిక్వెస్ట్, మా డిమాండ్, కోరుకునేది ఏమంటే, అయ్యా రాష్ట్ర వ్యాపితంగా దాదాపుగా 2 లక్షల జనాభా ఉన్నటువంటి భావసార క్షత్రియ జాతికి అన్ని కులాలకు శ్రీశైలంలో అన్నదాన సత్రాలు ఉన్నాయి. మాకు సంతోషం, అన్ని కులాలకు ఉన్నాయి. కానీ మా జాతికి 1 సెంటు కూడా లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 50 సెంటు స్థలం ఇచ్చింది. మేము 50 లక్షల రూపాయలు 2024 డిసెంబర్ 24వ తేదీన అమౌంట్ కూడా కట్టడం జరిగింది. కానీ మాకు ఇంతవరకు స్థలము దేవాలయానికి దగ్గరలో ప్రభుత్వం ఇంతవరకు చూపలేదు. మా ప్రభుత్వ డిమాండ్ శ్రీశైలంలో భావసార క్షత్రియ కులానికి దేవాలయం దగ్గరలో అన్నదాన సత్రానికి 60 ఎకరాలు తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని మా ప్రధాన డిమాండ్. అదే విధంగా భావసార క్షత్రియ కులానికి రాష్ట్ర వ్యాపితంగా ఎన్నో మాకంటే తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కులాలకు కార్పొరేషన్ ఇచ్చారు. మాకు ఏదో గతంలో 2 డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వము కార్పొరేషన్, సపరేట్ కార్పొరేషన్, మా డైరెక్టర్లే 14 మంది, మా చైర్మన్ ఉంది. రాష్ట్ర వ్యాపితంగా 190% పేదలు ఉన్నటువంటి భావసార కులానికి 4-5 కోట్ల రూపాయలు అమౌంట్ శాంక్షన్ చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఏ విధంగా అయితే తెలంగాణలో భావసార క్షత్రియ కులానికి 50 సెంటు స్థలం ఇచ్చి 50 లక్షల రూపాయలు ఇచ్చారో, అదే విధంగా రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడలో భావసార కమ్యూనిటీ కూడా ఒక 60 ఎకరాల స్థలాలు, 1 ఎకరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, మేము ప్రభుత్వంలో అన్ని విషయాలలో స్వతంత్రం వచ్చిన 80 ఏళ్ల చరిత్రలో మా జాతి ఓట్లేసే యంత్రాలుగానే పోతుంది. కానీ ఇంతవరకు మా కులానికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదు. దయచేసి రాష్ట్ర వ్యాపితంగా భావసార క్షత్రియ కులాన్ని తక్కువ చేయకండి. మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాలేకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ అయినాడంటే, ఆయన గెలిచినాడంటే 1000-2000 ఓట్లు భావసార క్షత్రియ ఓట్లు ఉన్నాయనేది రాష్ట్ర ప్రభుత్వం అనుగుణంలో తీసుకోవాలని కోరుకుంటూ, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి డిమాండ్ను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. నా పేరు హంచాటే రవిశంకర్రావు, కర్నూలు పట్టణ అధ్యక్షుడు, శ్రీశైలం అన్నదాన సత్రం స్టేట్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ.